టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు రా కదిలిరా సభలు మళ్లీ ప్రారంభమయ్యాయి. రాష్ట్రంలో ఇప్పటికే 22 పార్లమెంట్ నియోజకవర్గాలలో పూర్తయిన ఈ సభలు మిగతా 3 నియోజకవర్గాలలో కూడా మళ్లీ శనివారం నుంచి జరుగుతున్నాయి. ఈ సభతో పాటు పార్టీలో కీలక నేతలను కూడా చేర్చుకునేందుకు రంగం సిద్ధం చేశారు. వైసీపీ నుంచి టీడీపీలోకి వచ్చేందుకు సిద్ధమైన మరికొంతమంది నేతలను రేపో మాపో పార్టీలోకి తీసుకోవాలా లేదా అనే అంశంపై ఒక నిర్ణయానికి రానున్నారు. శనివారం వైసీపీకి చెందిన 2 ఎంపీలు టీడీపీలో చేరనున్నారు. టీడీపీ ఫుల్ జోష్ లో ఉంది. అధినేత చంద్రబాబు నాయుడు రా కదలరా సభలను మళ్లీ ప్రారంభించారు. శనివారం ఉదయం నెల్లూరులో రా కదలరా సభను నిర్వహిస్తున్నారు. ఈ సభలో వైసీపీకి చెందిన రాజ్యసభ సభ్యుడు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి టీడీపీలో చేరబోతున్నారు. ఆయనతో పాటు నెల్లూరు కార్పొరేషన్ డిప్యూటీ మేయర్ రూప్ కుమార్ యాదవ్ కూడా టీడీపీలో చేరబోతున్నారు. వేమిరెడ్డితో పాటు అనేక మంది మండల పార్టీ అధ్యక్షులు, మండల అధ్యక్షులు, జడ్పీటీసీలు కూడా టీడీపీలో చేరనున్నారు. వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి నెల్లూరు నుంచి పోటీ చేయాలని నిర్ణయించుకోవడంతో ఆయన లోక్సభ నియోజకవర్గం పరిధిలో ఉన్న కందుకూరు ఎమ్మెల్యే మానుకొండ మహిధర్ రెడ్డితో గురువారం సాయంత్రం భేటీ అయ్యారు. అయితే ఆయన పార్టీలోకి ఆహ్వానించారా లేదా, తెలుగుదేశం హైకమాండ్ మహిధర్ రెడ్డికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందా లేదా అనేది తేలాల్సి ఉంది. అసలు మహిధర్ రెడ్డి మనోగతం ఏమిటో తెలుసుకునేందుకు వేమిరెడ్డి ఆయనతో భేటీ అయినట్లు తెలుస్తోంది. వేమిరెడ్డితో పాటు టీడీపీలో చేరబోతున్న కొంతమంది వైసీపీ నేతలకు తాడేపల్లి ప్యాలెస్ పార్టీ కేంద్ర కార్యాలయం నుంచి ఫోన్లు చేసి టీడీపీలో చేరవద్దని సూచిస్తున్నట్లు తెలిసింది. అయితే ఈ విజ్ఞప్తులను వైసీపీ నేతలు ఎవరూ పట్టించుకోవడం లేదు. చంద్రబాబు బహిరంగ సభలో వైసీపీ నుంచి అనేక మంది నేతలు టీడీపీలో చేరేందుకు ఇప్పటికే రంగం సిద్ధం చేసుకున్నారు. మరోవైపు టీడీపీ అధినేత చంద్రబాబు శనివారం సాయంత్రం గురజాల నియోజకవర్గంలోని దాచేపల్లిలో రా కదల్రా సభలో పాల్గొనబోతున్నారు. గురజాల ఇన్ఛార్జి ఎరపతినేని శ్రీనివాసరావు ఆధ్వర్యంలో రా కదల్రా సభకు విస్తృత ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ సభలో నర్సారావుపేట వైసీపీ ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు తెలుగుదేశంలో చేరబోతున్నారు. ఆయనతో పాటు అనేక మంది వైసీపీ నేతలు టీడీపీలో చేరనున్నారు. తెలుగుదేశం అధినేత చంద్రబాబు శనివారం రాత్రికి దాచేపల్లిలోనే బస చేయనున్నారు. ఆయన ఆదివారం ఉదయం హైదరాబాద్ బయలుదేరనున్నారు. ఈ 2 రా కదల్రా సభలను శనివారం నిర్వహించి ఆ తర్వాత సోమవారం అనంతపురం జిల్లా రాప్తాడులో రా కదల్రా సభను నిర్వహించాలని భావించినప్పటికీ ఇంకా తేదీ ఖరారు కాలేదు. ఒక రాప్తాడు మాత్రమే రా కదల్రా సభ మిగిలిపోయింది. ఎన్టీఆర్ జిల్లా మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ రేపు ఉదయం హైదరాబాద్ లో చంద్రబాబు నివాసంలో తెలుగుదేశంలో చేరుతున్నారు.